హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, విత్ ఇన్ నెక్స్ట్ 48 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లో అయితే వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. అండ్ ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చేయొచ్చండి, మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ 10 of Pentacles under the deck, Ace of Cups, Knight of Swords, 2 of Cups, 9 of Swords, intentions, 4 of Cups, Knight of Pentacles and 2 of Wands. Very very different energy అండి. వై బికాస్ తన ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి 10 of Pentacles, విచ్ మీన్స్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంది. మీ పర్సన్ మీ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు చాలా సీరియస్ గా. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ గురించి లేదా మీ ఫ్యామిలీ గురించి అంతే సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఆర్ మీరు మీ ఫ్యామిలీ గురించి లైక్ ఆలోచిస్తున్నారు. లైక్ ఈ రిలేషన్షిప్ లో మీ పేరెంట్స్ కూడా ఒప్పుకోవాలని మీరు అనుకుంటున్నారు. మేబీ మీ పర్సన్ కి అది ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఏ విధంగా అయినా సరే ఒక ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పడం ఇక్కడ మెసేజ్. మీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మేజర్లీ ఎక్కువగా తన సైడ్ నుంచి ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండర్ ద డెక్, విచ్ మీన్స్ తను ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. తను మీకు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయి ఉన్నారు. సో నైట్ ఆఫ్ సోర్ట్స్, 2 of Cups, 9 of Swords. సో చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి మీ పర్సన్. మీతో కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. మీరు తన కరెక్ట్ పర్సన్ అని మీ పర్సన్ కి తెలుసు, అది రియలైజ్ అవుతున్నారు. మీ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేరు, మీరే తన కరెక్ట్ పర్సన్ అని. బట్ ఫ్యామిలీతో ఉండే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదా వేరే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అవన్నీ మీతో ఎలా షేర్ చేసుకోవాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని దాని గురించి ఆలోచిస్తూ డే అండ్ నైట్ చాలా సఫర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ 9 of Swords అంటే ఓవర్ థింకింగ్. సో ఇట్స్ టాక్సిక్ అని చెప్పొచ్చు, టాక్సిక్ ఎనర్జీ ఓవర్ థింకింగ్ అనేది. 4 of Cups, Knight of Pentacles and 2 of Wands. 4 of Cups, Knight of Pentacles and 2 of Wands. ఖచ్చితంగా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు, ఈ రిలేషన్షిప్ కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు, స్టెబిలిటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. దానికే మీ పర్సన్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. మీరంటే ఇష్టం ఉంది, ఖచ్చితంగా రిలేషన్షిప్ లో ఆనెస్ట్ ఉండాలనుకుంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ, హానెస్ట్ గా ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక కేసు, ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అని చాలా చాలా గట్టిగా అనుకుంటున్నారు. మీరు లేని లైఫ్ తనకి చాలా కష్టంగా ఉంది, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, చాలా ఆలోచిస్తున్నారు హౌ టు రీచ్ అవుట్ టు యూ అని, మిమ్మల్ని ఎలా కలవాలి లేదా మీతో ఎలా మాట్లాడాలి అని. సో ఇక్కడ ఓవరాల్ గా మీ పర్సన్ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ అయితే చాలా పాజిటివ్ గానే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు తనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే మీకు ఇష్యూస్ ఉన్నాయో అవి ఎలా రిజాల్వ్ చేయాలి, ఎలా సార్ట్ అవుట్ చేయాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ Pisces, Cancer, Scorpio, Water sign అయి ఉండొచ్చు, ఆర్ జెమిని, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. బట్ మీరంటే మీ పర్సన్ కి చాలా చాలా ఇష్టం. బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా
ఇట్స్ లైక్ చెప్పలేనంత ఇష్టం అన్నమాట. మేబీ మీ పర్సన్ తన మాటలో మీకు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, బట్ తనకి మీరంటే చాలా ఇష్టం. సో మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ చూద్దాం. మీ ప్రెసెంట్ ఎనర్జీ ద వరల్డ్, విచ్ మీన్స్ మీరు ఒకే సైకిల్ గో త్రూ అవుతున్నారు రైట్ నౌ. ఆలోచించడం కావచ్చు, లేదా చేసిందే మళ్ళీ మళ్ళీ చేయడం, ఆలోచించిందే మళ్ళీ మళ్ళీ ఆలోచించడం లాంటివి. ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు ఒంటరిగా కూర్చుని మీరు కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి 8 ఆఫ్ సోర్స్, 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ డర్త్. ఇంటెన్షన్స్ వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వాండ్స్ అండ్ చారియట్. అండర్ ద డెక్ 10 ఆఫ్ కప్స్. చూసారా, మీకు కూడా ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది, మీ పర్సన్ కూడా ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ యూ ఖచ్చితంగా మీకు ఫ్యామిలీ ఇష్యూ ఉంది. ఇక్కడ ఫ్యామిలీసే కీ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఫ్యామిలీ ఇష్యూస్ వల్లే మీరు ఇక్కడ ఎక్కువ సఫర్ అవుతున్నారు. బికాజ్ మీకు అర్థం అవ్వట్లేదు, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే రిలేషన్షిప్ ముందుకు వెళ్ళదేమో, రిలేషన్షిప్ ఇక్కడే స్టక్ అయిపోతుందేమో. సో ఇవన్నీ మీరు ఆలోచించుకుంటున్నారు. బికాజ్ 8 ఆఫ్ సోర్స్ అండ్ డర్త్. డర్త్ అంటే న్యూ బిగినింగ్ అవ్వచ్చు, లేదా ఎండింగ్ అవ్వచ్చు. సో 8 ఆఫ్ పెంటికల్స్ అంటే అగైన్ సీరియస్ గా తీసుకుంటారా లేదా, ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు సరిగ్గా డీల్ చేస్తారా లేదా. సో మీకు ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ మీరు చాలా జగల్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా జగల్ అవుతారు. అసలు ఈ అబ్స్టికల్స్ ని దాటగలరా లేదా, అసలు ఈ ఒత్తిడి, ఈ జర్నీ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయగలరా లేదా. సో మీకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు చాలా చాలా టెన్షన్ పడుతున్నారు. ఎవరైతే ఇప్పుడు రీడింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు చాలా చాలా టెన్షన్ తీసుకుంటున్నారు, ఎమోషనల్లీ చాలా డ్రైన్ అవుతున్నారు. ఫస్ట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. బికాజ్ మనం మెంటలీ అండ్ ఫిజికలీ ఫిట్ గా ఉంటేనే, హెల్దీగా ఉంటేనే మనం ఏ సిచ్యువేషన్ అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఓవర్కమ్ చేయగలం. మీరు ఇక్కడ మెంటల్లీ స్టక్ అయిపోయినా, మెంటలీ డ్రైన్ అయిపోయినా, ఫిజికల్లీ కూడా ఆటోమేటిక్ గా మీ హెల్త్ అన్నది పాడైపోతుంది. సో ఆల్వేస్ మీరు ఎప్పుడు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్ ఉండడానికి ట్రై చేయండి. ఎస్, మీరు ఇక్కడ ఆలోచిస్తున్నారు, ఎక్కువ స్టక్ అయిపోతున్నారు. మీరు కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. సో మీకు ఇక్కడ క్లారిటీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. స్కార్పియో ఎస్పెషల్లీ కేన్సర్, అండ్ ఏరీస్, లియో, సాజిటేరియస్ ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. ఆర్ క్యాప్రికార్న్, వర్గో, చౌరస్, ఎర్త్ సైన్ కూడా అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ నెక్స్ట్ 48 hours లో యాక్షన్ తీసుకుంటారా లేదనొచ్చు. ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎక్స్పెషల్లీ వల్ల చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు ఇద్దరు. ఇన్ కేస్ ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ లేవు అంటే మీకు స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఆర్ ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా కొంతమందికి. అందుకే చెప్తున్నాను, పర్సనల్ రీడింగ్స్ వేరు, జనరల్ రీడింగ్స్ వేరండి. మీకు ఇందులో మెసేజెస్ మాత్రమే వస్తాయి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీకు మొత్తం ఏంటనేది క్లారిటీగా తెలుస్తుంది. సో లెట్స్ సీ నెక్స్ట్ 48 hours లో మీ పర్సన్ దగ్గర నుంచి ఏమైనా యాక్షన్ వస్తుందా లేదా. The Fool, 7 of Pentacles, the Star, under the deck 4 of Swords. See, next 48 hours లో mostly not possible అండి. Why? Because 7 of Pentacles, 4 of Swords, which means 4 of Swords అంటే మీ పర్సన్ ఇంకా కొంచెం క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు, కొంచెం హీలింగ్ పీరియడ్ లో ఉన్నారు. అండ్ 7 of Pentacles అంటే వెయిటింగ్ ఎనర్జీ. తను ఖచ్చితంగా మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి, మిమ్మల్ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు. సో లెట్స్ క్లారిఫై దీస్ కార్డ్స్. హెర్ఫెంట్, 6 of Cups, స్ట్రెంగ్త్ అండ్ 5 of Cups. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. బట్ నెక్స్ట్ 48 hours లో అన్న కష్టం. బట్ బికాస్ మీకు పర్సన్ కొంచెం స్టేబుల్ అవ్వాలి ఎమోషనల్ గా, తన టైం చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అయితే వదులుకోకూడదని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్. సో మీ పర్సన్ సైడ్ నుంచి అయితే యాక్షన్ అయితే కనిపిస్తుంది. బట్ మీరు ఇక్కడ ఎక్కువగా మెంటల్ గా స్ట్రెస్ అవుతున్నారు. సో మీరు ఇక్కడ
చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటని చూద్దాం. ఏస్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, జడ్జ్మెంట్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్. ఖచ్చితంగా కమ్యూనికేషన్ కనిపిస్తుంది, ఒక డెసిషన్ మేకింగ్ కనిపిస్తుంది. ఇద్దరు నియర్ ఫ్యూచర్ లో డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. క్లారిఫైడ్ బై 10 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ వాండ్స్ అండ్ 5 ఆఫ్ కప్స్. బట్ మీరు ఇద్దరు పాస్ట్ లెట్ గో చేయాలి. మీరు నియర్ ఫ్యూచర్ లో మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ మీరు పాస్ట్ సిచ్యువేషన్స్ తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడుకుంటే మళ్ళీ గొడవలు జరుగుతాయి, మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతాయి. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ కి సంబంధించిన విషయాల్లో మీరు చాలా ప్రాపర్ గా మాట్లాడుకోవాలి, అదర్వైజ్ అది మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో నాకు ఇక్కడ అప్గ్రేడ్ కనిపిస్తుంది, ప్రాపర్ కమ్యూనికేషన్ కనిపిస్తుంది. బట్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. అండ్ 5 ఆఫ్ కప్, లెట్ గో ఆఫ్ యువర్ పాస్ట్ కంప్లీట్లీ. అగైన్ పాస్ట్ కంప్లీట్ గా వదిలేయండి. మీరు వదిలేయగలిగితేనే మీరు ఈ రిలేషన్షిప్ లో ముందుకు వెళ్ళగలరు. ఓకే, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు. చాలా వాటర్ ఎనర్జీ, చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో యూనివర్స్ గైడెన్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ ద టవర్. మీరు ఏ రిలేషన్షిప్ లో అయితే ఉండాలనుకుంటున్నారో ఆ రిలేషన్షిప్ లో ఫౌండేషన్ అనేది ఎలా ఉన్నదో అని ఆలోచించుకోండి. మళ్ళీ మీరు ఏ రిలేషన్షిప్ లో అయినా అడుగు పెట్టాలన్నా, మళ్ళీ ఇదే రిలేషన్షిప్ లో మీరు ఉండాలి అని అనుకుంటున్నా, అక్కడ యాక్షన్ తీసుకుంటున్నారా లేదా అన్న క్లారిటీ మీకు ఉండాలి. ఆ రిలేషన్షిప్ ఎంత వర్త్ అన్నది మీకు క్లారిటీ ఉండాలి. ఆ రిలేషన్షిప్ వల్ల మీరు హ్యాపీగా ఉంటున్నారా, సాడ్ గా ఉంటున్నారా, ఇవన్నీ ఉండాలి. బికాస్ ఏదైనా ఒక రిలేషన్షిప్ వల్ల మన హ్యాపీనెస్ పెరగాలి కానీ తగ్గకూడదు. అట్లీస్ట్ మనం ముందు వరకు ఉన్న హ్యాపీగానే ఉండాలి కానీ మనల్ని ఎమోషనల్ గా వీక్ అయితే చేయకూడదు, అంటిల్ అన్లెస్ అక్కడ ఏదో పెద్ద విషయం ఉంటే తప్ప. Keep an open mind. Your soulmate may differ from your usual type and expectations. Again, always keep an open mind. అంటే మనం ఎప్పుడైనా ఆలోచించినప్పుడు కొంచెం ఓపెన్ మైండ్ తో ఉంటే మీ సోల్మేట్ ఇలాగే ఉండాలి అని కాదండి. ఒక్కొక్కరికి వేరే వేరుగా కూడా ఉంటారు. అంటే మీరు వేరుగా ఉండొచ్చు, మీ సోల్మేట్ వేరుగా ఉండొచ్చు అని అర్థం. రిలీజ్ యువర్ ఎక్స్. ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ. అగైన్ ఎవరైతే మీ ఎక్స్ రిలీజ్ చేయాలి, మీ పాస్ట్ అంతా లెట్ గో చేయాలి అనుకుంటారో ఖచ్చితంగా ఇది రైట్ టైం ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డూ ఇట్. And passion, allow your heart and soul to sing with joy. Again, always be happy, be positive and share your energy to others. Be bold and make the first move. ఎవరైనా సరే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు రిగార్డింగ్ రిలేషన్షిప్, కెరియర్, ఏదైనా సరే ఇక్కడ యాక్షన్ తీసుకోమని అర్థం. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. అగైన్ ఎవరైతే పాస్ట్ లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు, లైక్ ఆలోచిస్తూ అదే పాస్ట్ లో ఉంటూ ఉంటారో, మీరు ఆ పాస్ట్ నుంచి బయటికి రండి. అండ్ అగైన్ ఈ రీడింగ్ లో ఇది సెకండ్ టైం రావడం ఈ మెసేజ్. సో యూ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ షో ద వరల్డ్ ద రియల్ యూ ఫుల్ మూన్ ఇన్ అక్వేరియస్. సో ఎప్పుడైనా సరే మీరు ఎలా ఉన్నారో అలాగే మీ చుట్టూ ఉన్న జనాలకు కానీ వరల్డ్ కానీ అదే చూపించండి. ఓకే, మీరు దేనికోసం మీ ఫీలింగ్స్ ని మీరు ఫేక్ చేసుకోవాల్సిన లేదు, ఎవరి కోసం మీరు ఫేక్ గా ఉండవలసిన అవసరం అంతకన్నా లేదు. జర్నీ, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. మీ లైఫ్ లో ఏదైతే జరుగుతుందో అది మీ జర్నీలో ఒక పార్ట్ మాత్రమే. అండ్ సమ్ ఆఫ్ యూ మీకు నియర్ ఫ్యూచర్ లో కొన్ని ట్రావెలింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయని అర్థం. హీలర్ ఆఫ్ ద ఏజెస్. సో మీకు హీల్ చేసే పవర్ ఉంది ఎదుటి వ్యక్తిని, దానికన్నా ముందు మీరు హీల్ అయి ఉన్నారా లేదన్నా చూసుకోండి. బ్రోకెన్ హార్ట్, అగైన్ మీరు ఏమైనా రీసెంట్ టైమ్స్ లో బాధపడుతూ ఉన్నా, ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు హీల్ అవ్వడం. అగైన్ దీస్ టూ మెసేజెస్ ఆర్ కోరిలేటెడ్ విత్ ఈచ్ అదర్. సో అగైన్ మీరు హీల్ అవ్వాలి. హీల్ అవ్వడం వల్ల మీరు ఎదుటి వాళ్ళని కూడా హీల్ చేయగలరు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ మీరు మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.